క్రీస్తునందున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున షాలేం ప్రార్థనా మందిరం జ్ఞానాపురం నంద్యాల తరపున జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు తెలియజేయుచున్నాము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రియులారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది, వారి నోటి నిండా శపించుటయు పొగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. క్రీస్తునందున ప్రియులారా, ఈ చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడూ లేడు అని వ్రాయబడి ఉంది. ప్రియులారా, మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేకుండా ఉన్నట్లుగా గమనిస్తున్నాం. ప్రియులారా, అయితే దేవుని నీతి కలిగినటువంటి వారు ఉన్నారు, దేవుడిచ్చిన నీతి కలిగిన వారు, ఆయన నామనందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. గనుకనే ఈ లోకము మరి వారి యొక్క ప్రార్థన బలం క్రింద సురక్షితంగా ఉంటున్నది. ప్రియులారా, మరి మనం గమనించినట్లయితే గ్రహించేవారు ఎవరు లేరు, సత్యాన్ని గ్రహించేవారు లేకుండా ఉన్నారు. ప్రియులారా, దేవుణ్ణి వెతికేవారు లేకుండా ఉన్నారని వాక్యలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి విషయాలను గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసేవారు ఉన్నారు, ఇంకా ఆయా విషయాల కొరకు వెతికేవారు ఉన్నారు, ఇంకా డబ్బు కోసం వెతికేవారు ఉన్నారు, భార్య కోసం వెతికేవారు ఉన్నారు, పిల్లల కోసం వెతికేవారు ఉన్నారు, మరి భర్త కోసం వెతికేవారు ఉన్నారు, పెళ్లి సంబంధాల కోసం వెతికేవారు ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి విషయాల కొరకు వెతికేవారు ఉన్నారు. ప్రియులారా, తప్పిపోయిన వారి కోసం వెతికేవారు ఉన్నారు, త్రోవ తొలగిపోయిన వారి కోసం వెతికేవారు ఉన్నారు. అయితే దేవుని వెతికేవారు లేకుండా పోయి ఉన్నారు. ప్రియులారా, దేవుని వెతికేవాడు ఎవడును లేడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి వెతికితే దేవుడు దొరుకుతాడని మనము తెలుసుకోవలసిన, గ్రహించవలసిన వారంగా ఉన్నాం. ఎంతోమంది దేవుని వెతికి దేవుడు ఒక్కడే అంటారు, అన్ని మతాల సారాంశం ఒకటే అంటారు. ప్రియులారా, తప్పేం లేదు, కానీ మరి దేవుడు కూడా ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనేది, ఆయన మార్గం ఏంటి అనేది, ఆయన చెప్పిన విషయాలు ఏంటి అనేది అనేక మంది చెప్పారు, అన్ని ధర్మాలలో చెప్పారు, తెలియపరిచారు. వారిని వెంబడించటలేదు. ప్రియులారా, వారిని మరి పైకి లేవనెత్తుతున్నారు, కానీ వారు చెప్పిన మార్గాన్ని వదిలిపెడుతున్నారు. వారు బోధించిన యేసయ్యను గురించి వెతకటం లేదు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారేరి అని వ్రాయబడి ఉంది. ప్రియులారు, కాబట్టి త్రోవ తప్పిపోయి ఉన్నారు. మేము త్రోవలో ఉన్నాము, సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నామని వారు అనుకుంటున్నారు. కానీ దేవుని త్రోవ అంటూ ఒకటి ఉన్నది, దేవుని మార్గం అంటూ ఒకటి ఉన్నది, పరలోక రాజ్య మార్గం ఒకటి ఉన్నది అని దేవుడు చెప్పినటువంటి మార్గం, నేనే మార్గము సత్యము జీవమునే ఉన్నానని చెప్పాడు. ఆ మార్గాన్ని తప్పి మరి ఏకంగా అందరూ కూడా పనికిమాలిన వారేరి అంటే దేవునికి పనికిరాని వాళ్ళుగా మారిపోయారు అని అర్థం. ప్రియులారా, కాబట్టి దేవునికి మనము పనికొచ్చే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఇష్టలుగా జీవించాలని, దేవునికి ఉపయోగకరంగా మారాలని మనల్ని సృష్టించాడు. దేవుని ప్రణాళిక ప్రకారంగా మనల్ని సృష్టించాడు. కానీ మనము మన ప్రణాళిక ప్రకారం మన ప్రణాళికలు వేసుకొని మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి ఎవరైతే త్రోవ తప్పిపోయి ఉన్నారో వారు దేవుని మార్గంలోకి రావాలని దేవుని చేత హెచ్చరికలు చేయబడుతున్నారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు అంటున్నారు. కాబట్టి మేలు చేసే, ఇతరులకు మేలు చేద్దామనే ఆలోచనలు కలిగినటువంటి వారు లేరు. ప్రియులారా, కాబట్టి ఇతరులకు మేలు చేసే వరంగా మనము ఉందాం. ప్రియులారా, మరి మేలు చేయవాడు లేడు. ఈ మేలు చేసే విషయంలో మోసం చేసే మార్గం కూడా ఉన్నది.
మేలు చేసే విషయంలో మోసం చేస్తారు. కాబట్టి మేలు చేయించుకొని మోసం చేసే పరిస్థితులు చేయకూడదు. కాబట్టి మరి ఎవరి చేత మోసపరచబడకూడదు, ఎవరి చేత మోసపోకూడి దేవుడు వెక్కిరింపబడని వ్రాయబడి ఉంది ప్రియులారా. కాబట్టి మోసపోకూడదని మరి దేవుని యొక్క మార్గంలో ఉండి దేవుని రెక్కల నీడన సురక్షితంగా జీవించాలని, దేవుని యొక్క మరి ఆజ్ఞల మార్గంలో జీవించాలని మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి. అంటే వారి ఇష్ట ప్రకారంగా మనం జీవించకపోతే, వారు చెప్పిన పద్ధతుల ప్రకారం మనం నడుచుకోకపోతే, వారి యొక్క మతాన్ని అనుసరించకపోతే, వారి యొక్క కుల పద్ధతులు అనుసరించకపోతే, దేవుని మార్గాన్ని మరి అనుసరించి నడుస్తూ ఉంటే వారు మనల్ని చూచి మరి దూషించేవారుగా ద్వేషించేవారుగా ఉంటున్నారు. వారి యొక్క గొంతుక ఎలా ఉందంటే తెరిచిన సమాధిలాగా ఉంటున్నది. కాబట్టి భయంకరమైనటువంటి మాటలు, బూతులు మాట్లాడేవారు కలరు ప్రియులారా. తమ నాలుకతో మోసం చేస్తారని వ్రాయబడి ఉంది. కాబట్టి మోసపోవద్దు. దేవుని మార్గంలోనికి రావాలని హృదయపూర్వకంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి మీ యొక్క పాపమును ఒప్పుకొని నీతి మార్గంలో ప్రవేశించాలని దేవుని యొక్క మరి దాసునిగా హెచ్చరిక చేయబడుతున్నాం ప్రియులారా. మరి వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినట్లయితే పెదవుల కింద ఉన్నటువంటి సర్ప విషయాన్ని తీసివేసే దేవుడుగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి. కాబట్టి మరి వారి మాట వినకపోతే వారు శపిస్తూ ఉన్నారు. వారు ఇతరుల మీద పగ పెట్టుకొని ఉన్నారు, ద్వేషం పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు దేవుని పిల్లలను హింసిస్తూ ఉన్నారు. మరి వ్యర్థమైనటువంటి మాటలు ఇష్టానుసారంగా పలుకుతున్నారు ప్రియులారు. కాబట్టి రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున మనం నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. రక్తము చిందించడానికి మనకు అర్హత లేదు ప్రియులారా. కాబట్టి ఎవరిని కూడా ముట్టడానికి వీలు లేదు. కాబట్టి నాశనమును, కష్టమును వారి యొక్క మార్గములలో ఉన్నవి. కాబట్టి మరి దేవుని యొక్క మార్గంలో నాశనం, కష్టం లేదు ప్రియులారా. శాంతి, సంతోష, సమాధానాలు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా జీవించడానికి, యేసుక్రీస్తు మార్గంలోనికి రావడానికి ఇష్టపడని వారు అందరూ కూడా దేవుని యొక్క మార్గంలోనికి వచ్చి దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు చేస్తూ ముందుకు సాగాలని, మరి దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలని యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబాండెంట్లీ.